అందరికీ ప్రైజ్ లార్డ్. మే 10th ఈరోజు దేవుని వాగ్దానము. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 5వ వచనము. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారి జీవితాలలో గొప్ప దీవెన అనేది చూస్తారు. దీవెన అనేది ఇప్పుడు మనం చేసే భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది. ఆనాడు సారేపాతు విధవరాలి ఇంట్లో ఏలియా అడుగుపెట్టినప్పుడు పట్టెడు పిండి కొంచెం నూనె ఉన్నాయి. ఏలియా చెప్పిన దేవుని మాట ప్రకారము ఆమె విధేయత చూపినందువలన ఆ పట్టెడు పిండిని ఆ కొంచెం నూనెను దేవుడు బహుగా దీవించాడు. కరువు కాలమంతా సమృద్ధినిచ్చి వారిని పోషించాడు. ప్రియమైన మిత్రమా, దేవునికి విధేయత చూపించు. ఏమీ లేని స్థితిలో నుండి దేవుడు నిన్ను ఉన్నత స్థితికి నడిపిస్తాడు. దేవుడు చెప్పిన మాట ఏదైనప్పటికీ దానికి విశ్వాసంతో విధేయత చూపించు. శూన్యంలోనే సమస్తమును కలుగజేసిన దేవుడు నీకన్నీ సమకూర్చి బహుగా హెచ్చిస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.